ముందుగా ఇక్కడ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల డిమాండ్ తో అని రాసిన్లు. ఇది వెలుగుమట్ల భూబాధితులు కాదు, వీళ్ళు యనుమల రేవంత్ రెడ్డి భూబాధితులు. అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి భూబాధితులు, బట్టి విక్రమార్క గారి భూబాధితులు, అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి భూబాధితులు. ఇక మొదట మనం మొదలు పెట్టాలంటే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ మన కుటుంబాలు, మేమంతా కూడా మీ కుటుంబాలే, మన కుటుంబాలకు తోడుగా వచ్చిన మన పెద్దక్క కవిత గారికి, అదే విధంగా మన పెద్దన్న విశారదన్ మహారాజ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక గత ప్రభుత్వానికేమో చెవులు లేవు, ఈ ప్రభుత్వానికేమో మనసు లేదు. వీరికి మనసు ఒక్కటే లేదనుకుంటే వీడు బ్రహ్మచవుడు, వీడే బ్రహ్మచవుడు అనుకుంటే ఇక్కడ ఉన్న కలెక్టర్ అంతకంటే బ్రహ్మచవుడు. ఇక ఈ ముగ్గురు మంత్రులు చెవుటోళ్ళు, బ్రహ్మచవులతో పాటు మనసు లేనోళ్ళు. ఇది ఎట్లున్నదంటే ఒక పెద్ద మనిషి దానం ఇచ్చిన భూమి ఇది. ఒక పెద్ద మనిషి కాల్వల రాజారావు గారని ఒక పెద్ద మనిషి మనసుతోటి తనకున్న ఆస్తిని మనలాంటి పేదోళ్లకు దానం ఇచ్చి ఇల్లు కట్టుకోమని ఇచ్చిండు. ఇస్తే ఈ దుర్మార్గులు ఏం చేసిండు, రేట్లు పెరిగినాక ఈ భూముల మీద కన్నేసిండు. ఈ భూముల మీద కన్నేసి రాత్రికి రాత్రి ఇక్కడ నుండి మిమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం చేసిండు. ఎంత సిగ్గుచేటంటే ఇక్కడ మా వెనుకనే ఉన్నాయి, ఇక్కడ మన వెనుకనే ఉన్నారు కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ పైన ఉంటారు. 2 బాత్రూమ్లు అట. ఎంత సిగ్గుచేటిది అంటే ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు లేరు కాబట్టి ఆయనకు బాధ లేదు, తుమ్మల నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు లేరు కాబట్టి ఆయనకు బాధ లేదు. అదే విధంగా బట్టి గారి బంధువులు లేరు కాబట్టి ఆయనకు బాధ లేదు. కాబట్టి పొద్దున ఈ రోజు 9 గంటల నుండి ఇప్పుడు 9గా వస్తుంది. ఇంత 12 గంటల సుదీర్ఘమైన నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా ఈ బ్రహ్మ రాక్షసుల వీళ్ళకు బ్రహ్మచవుడు ఉన్నదా, అసలు వీళ్ళకు బుద్ధి ఉన్నదా ఏం అర్థమైతే లేదు. కానీ కనీసం పట్టించుకుంటలేదు. పట్టించుకోకపోగా ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ నుండి వెళ్ళబట్టి ఇంకెక్కడైనా మీకు ఇస్తాం జాగాలు అని చెప్తున్నారు. అరే అయ్యా, మాకు ఇక్కడ అసలు ముందు ఎందుకు కొట్టావు కదా చెప్పు, ఇక్కడ ఎందుకు కొట్టావా అది చెప్పు. నువ్వు ఎక్కడో ఇస్తే అక్కడికి మేము పోము, ఇక్కడనే మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్లు కొత్తవి కట్టి మా చేతికి ఇవ్వాలి. లేకపోతే ఇగో ఇక్కడ మా పెద్దక్క గారు, అదేవిధంగా మా బహుజన పెద్దన్న గారు, ఈ ఇద్దరి సమక్షంలో మీరు గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అక్కడ మరి ఏం కట్టినా కూడా దాన్ని కూడా మీకు మళ్ళీ మీకే ఇస్తాం. నేను పొద్దున వస్తా అంటే మా కవితక్క గారు ఒక మంచి మాట అన్నారు, దేవుని దయ వల్ల మనకు కనుక అధికారం వస్తే కట్టునేమో కానీ కూర్చుని అయితే చేయకూడదు. కొత్తగా ఏది నిర్మించకపోయినా మంచిదే కానీ ఉన్న వాటిని అయితే కూర్చొద్దు అన్నారు. ఇక ఇదే వెలుగుమట్ల బాధితులకు సంబంధించిన భూముల గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని నేను విన్నా. ఎలిపాయలు అన్నట్టు కూడా ఈ రోజు కోట్లు సంపాదించిందట ఆ భూముల మీద. ఎలిగడ్డలు అన్నదట ఎవరు వాడు, ఎలిగడ్డలు అన్నట్టు కూడా ఇక మీ అందరి తనిఖీలను చూపించి కోట్లు సంపాదించిందట. కాబట్టి నేను ఒక్కటే అంటాను, యనుమల రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చింది దేనికి అధికారంలోకి, ఉన్నాయి కూడగొట్టుకుంటా పోయి ఇష్టమన్నవి ఇవ్వకుండా పైగా మా పేదలను ఇట్లా నడి రాత్రి దాకా నిద్రతోటి గోసపడేటట్టు చేయొచ్చు. ముగ్గురు మంత్రులు, మరి ముగ్గురు మంత్రులు 3 కోతులు లెక్క అయిపోయారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. ఇప్పుడు మన బాధలు వాళ్ళకి చెడుగా కనబడుతున్నాయి, మన దోషలు వాళ్ళు మాట్లాడడానికి నోరెత్తలేవు, చెడు లెక్క చూస్తాను. మన ఏర్పులు వినకుండా చెవు మూసుకుంటారు చెడు అన్నాడు. కాబట్టి 3 కోతులను ముప్పు తిప్పలు పెట్టాలంటే వీళ్ళను మళ్ళా మనం ఓటుతో బుద్ధి చెప్పాలి. జర్ర మోసపోయి ఓట్లు వేసినట్టు అయింది వీళ్ళకు.
మరి ఈ ఖమ్మం మనుషులు ఏందో అంత ప్రేమ గల్లోళ్ళు ఈ దుర్మార్గులకు చేతి గుర్తు మీద తప్పమని ఉద్దేశం ఓట్లు తప్పైంది కదా, బరాబరి తప్పైందా? అమ్మతోడు ఇంకోసారి ఏరా 100% ఏరుగా. ఈ ఇద్దరు ఒకళ్ళని గుర్తు పెట్టుకోరు దయచేసి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, మనకు మనసు కలిగిన ఒక అక్క దొరికింది, మనకు మనసు కలిగిన ఒక అన్న దొరికిండు. ఈ ఇద్దరిని మీరు మీ గుండెల్లో పెట్టుకొని మీకు ఎవరైనా నచ్చిందా? ఇంత అర్ధరాత్రి దాకా వచ్చి ఇట్లా కూర్చున్నారా? వాళ్ళము అన్నం కూడా వీళ్ళే, వాళ్ళు అన్నం కూడా వీళ్ళే. కాబట్టి మళ్ళా మమ్మల్ని పొద్దంతా గోసబెట్టి అక్కడ పోలీస్ స్టేషన్లల్లా నన్ను ఒక ఎస్ఐ ఇట్లా గుంజి కింద పడేసింది. పడితే పడ్డంతి కాలుకు దెబ్బ తాకింది అనుకున్నాం. పోయేటప్పుడు ఇలా మొత్తం ఎస్సీబీసీ ఎస్టీలే ఉన్నారు. నీ ముఖం చూస్తా అంటే నువ్వు ఎందుకో మా ఎస్టీ బీటీ లెక్క కనబడతాను అంటే, ఏ ఎస్టీ ఎక్కడిది, ఎస్సీ ఎక్కడిది, బీసీ ఎక్కడిది, వాళ్ళు పోరాటం చేస్తా అంటే మీరు ఇక్కడ దాకా అత్తారా అన్న. నేను ఒకటే మాట అన్నా, జర్ర 3 సంవత్సరాలు ఓపిక పట్టు, నేను ఎవరో తెలుస్తా, మాతోటి వచ్చిన వాళ్ళు కూడా ఎవరో తెలుస్తారు, బిడ్డ తీసుకపోయి మళ్ళా అడుగులాలు ఎత్తా అని చెప్పిన. నాతోటి సంతకాలు పెట్టించుకొని నువ్వు ఎవరితోటి వచ్చినావు, నువ్వు ఎందుకు వచ్చినావు, నువ్వు దేనికి వచ్చినావు, నువ్వు దొంగల కోసం వచ్చినావా? దొంగలకు సద్దులు మోసేది మీరు, 3 దొంగలకు సద్దులు మోసేది మీరు, ఓ దొంగకు సద్దు మోసేది మీరు. కలెక్టర్ గారు ఈ అర్ధరాత్రి రోజున ఇక్కడ వెలుగు మార్గంలో ఉన్న కుటుంబాల గోసలు చూసేదానికి నువ్వు ఒకసారి రావాలి. పొద్దుటి నుండి మా గొంతులు భాగంగా కలెక్టర్ గారు రావాలి. మరి ఎప్పుడొస్తావో అర్థమైతే లేదు, ఇక్కడనే ఉంచింది, నీ ఆఫీస్ కూడా ఇక్కడనే ఉండే. మరి మా గోసలు చూసేదానికో వినడానికో తిరిగి ప్రభుత్వానికి చెప్పడానికో రాకపోతే నువ్వు ఉండి ఎందుకు? నీవు కట్టే పన్నుల ద్వారానే కదా నువ్వు బతికేది. మా పేదల రక్తం తాగడానికా నువ్వు ఇక్కడ ఉన్నది? ప్రభుత్వానికి ఇక్కడ విషయాన్ని చేరవేయవా అని నిన్ను నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 3 మంత్రులు ఇంత పెద్ద యుద్ధం జరుగుతా అంటే ఇవాళ కొంతమంది ఆ చౌరస్తల అంటారు. అసలు తెలంగాణలో ఖమ్మం అంటే కొంత భిన్నంగా ఉంటది, ఇక్కడ పరిస్థితులు ఇక్కడ కొంత భిన్నంగా వ్యవహరిస్తారు. ఇంత పెద్ద యుద్ధం, ఇంత పెద్ద ఉద్యమం ఈ ఖమ్మంలో గతంలో ఎప్పుడు చూడలేదన్నారు. పోలీసులతో సమానంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తల్లులు యుద్ధం చేసిండ్రు. అక్కడ ఎంత గోసుంటే పోలీసుల మీదకి తిరగబడతాం మనం, ఎంత ఆవేదన అనిపిస్తే పోలీసుల మీదకి తిరగబడతాం మనం. ఏ మాత్రం వాని తుపాకీ తూటాలకు భయపడలేదు, వాని లాఠీ దెబ్బలకు కూడా భయపడలేదు. అంత మొక్కవరి ధైర్యంతో మా అమ్మలు, మా అక్కలు, మా తల్లులు నిలబడ్డారు. దయచేసి మేము మరొక్కసారి మీకు చెప్తున్నాం, ఈ గోసకు కారణం ఏనుగుల గజనీ రెడ్డి. ఇప్పుడు మాట్లాడతాడు ఈ రాత్రి, ఇక రేపు మళ్ళీ ఏం మాట్లాడతాడో తెలియదు. ఇక దేవునికే తెలియాలి, ఆయనకే తెలియాలి. అరే బాబు నిన్నేదో మాట్లాడినా కాదురా అంటే, నిన్నోటి మాట్లాడినా, నేను ఏం మాట్లాడినా అని అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ బాధను ఆ ఇద్దరి బాధగా గుర్తించి మీరు కోల్పోయిన భూముల కోసం ఈ రాత్రంతా నిద్ర మానుకొని మీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తున్న ఆ ఇద్దరికి మీరు మద్దతు తెలిపి మీ ఇల్లు వచ్చేదాకా కూడా ఆ ఇద్దరు వెనుకడిగేరని నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నా. నేను ఆ ఇద్దరితోటి, ఆ ఇద్దరు అనుకోకూడదు, ఇద్దరు అంటే వాళ్ళు కొన్ని కోట్ల మంది, వాళ్ళు 4 కోట్ల మంది వాళ్ళు జర్ర 3 సంవత్సరాలు ఆగుర్రి, 3 సంవత్సరాలు ఆగుర్రి, మీ ఇళ్ళని అక్కడనే కట్టిస్తాం, ఆ గజనీ రెడ్డిని ఇంటికి పంపుతాం, ఇక్కడ ఈ 3 కోతులను అడిగి పంపుతాం. బరాబరే కదా? కాబట్టి కొంత ఆవేదన ఉంటది. మన పేదోళ్లకు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఓ సామెత ఉన్నది మనకు. జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. జీవితాంతం కష్టపడి ఓ బిడ్డను అయ్యచేతిలో, మంచి అయ్యచేతిలో పెట్టాలనుకుంటాం. అక్కడికే సంతృప్తి పడతాం మన జీవితాలు. మనం కట్టుకోక ఇల్లు కట్టుకుంటే వాడి మీద మన్ను పోయేవాడు వచ్చి మొత్తం ఎక్కడికక్కడి గులగొట్టిపోయా. కాబట్టి
దయచేసి మేము ఈ ప్రభుత్వానికి ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఎక్కడైతే నీ బుల్డోజర్లను దింపి మా పేదల ఇల్లు కూలగొట్టినవో అక్కడనే మళ్ళా కాంక్రీట్ తోటి సిమెంట్ తోటి నూతన భవనాలను నిర్మించి వాళ్లకు పట్టా ఇచ్చి ఇల్లు ఇవ్వాలని కూడా మేము ఈ సభా వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అవి కట్టి ఇచ్చేదాకా మేము మీకంటే జగమంగులం, మీకు అధికారం ఉన్నదని మీరు రైగుతాలేమో, కానీ మేము మా ప్రజల పక్షాన ప్రాణాలకు తెగించైన కొట్లాడతామని మీరు దృష్టిలో పెట్టుకోర్రి. ఏదో వస్తాను పోతాను అనుకుంటే మీరు భ్రమపట్టట్టు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఎక్కడ భూములు గుంజుకుంటే అక్కడ వాళ్తాం, మీ భరతం పడతాం, మీ తాట తీస్తాం, మిమ్మల్ని ఇంటికి సాగరంపే వరకు మేము నిద్రపోం అనేది కూడా మరొకసారి తెలియజేస్తూ, అయ్యా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కదా వాళ్ళకు వేరే దగ్గర ఇల్లు ఇస్తాము అని. వేరే దగ్గర ఎందుకు, ఉన్న దగ్గరనే మంచిగా సాగు చేసినావు కదా, ఎట్లయినా ఓ 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని పొంకనాలు పొంకుతున్నారు కదా. కాబట్టి ఆ 1,00,000 బెడ్రూమ్లు ఎవరైతే ఉన్నారో 2 లక్షల సిటీ, 1 లక్ష సిటీలు అన్నో, 1 లక్ష రూరల్ అన్నో. కాబట్టి అందులోకి వెళ్ళి కొన్ని బెడ్రూమ్లు తీసి ఆ సాగు చేసిన దగ్గర వీళ్ళకి ఇవ్వాలి. లేని పక్షంలో మీ భరతం పడతామని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలిద్దరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అదే విధంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, అదే విధంగా మా అన్నలు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ధైర్యం కోల్పోవద్దని మీ అందరికీ మేము వెన్నుదన్నుగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా.